రమేష్ గారు జాయిన్ అయ్యారు. రమేష్ గారు నమస్తే. రమేష్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? రమేష్ గారు, ఇప్పుడు ఓకేనా నా వాయిస్ మీకు? నా క్వశ్చన్ అర్థం కావట్లేదా మీకు? ఓకే ఓకే, ప్రస్తుతానికి అయితే కంటిన్యూ అవుదాం రమేష్ గారు. ఈలోగా చూద్దాము. రమేష్ గారు, అసలు ఏంటి లగచర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి గల కారణాలు ఏంటి? వెనక్కి తగ్గారనుకోవాలా, లేదంటే ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో మరోసారి అక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులను మోసం చేస్తున్నారని విపక్షాలు అంటున్నట్టు ఆ రకంగా ముందుకెళ్తున్నారా? ఏదైనా ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడు దాని మీద ఆలోచించాల్సిన అవసరం ఉన్నదండి. ఎక్కడైతే ప్రజా వ్యతిరేకత ఉన్నదో అక్కడ ప్రజలు ప్రభుత్వంగా మా రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తా ఉన్నారు ప్రతి విషయంలో. కొన్ని ఇండస్ట్రియల్ క్యారిడార్ వస్తే రాష్ట్రం బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ఫైనాన్స్ లో అప్ అండ్ డౌన్స్ లేకుండా ఉంటాయి. అటువంటి దాని మీద ప్రభుత్వ పరంగా ఫోకస్ పెడితే చాలా అభివృద్ధి జరిగే పరిస్థితులు ఉంటాయి. ఎక్కడైతే ప్రజా వ్యతిరేకత ఉందో అక్కడ నచ్చేపాల్సిన అవసరం ఉంటే, ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ మాట్లాడాల్సిన అవసరం. అదే ఇంతకుముందు 10 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి లేదు, ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడే అర్హత కూడా లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఎక్కడ కూడా ధర్నా చౌకీలు కానీ పెట్టే పని. ఇది ప్రజాస్వామ్య బద్ధకంగా నడిపేది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికి కూడా మీరు చూడండి, ఆ రోజు నిర్వాసితులకు భూములను తీసుకొని మల్లన్న సాగర్ నిర్వాసితులకు రైతులను ఉరికిచ్చి కొట్టింది. ఎక్కడెక్కడ ఇండ్లు ఖాళీ చేసి వేల ఎకరాల వేల గ్రామాలను ఖాళీ చేయించి వాళ్ళకు కంపెన్సేషన్ కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు అటువంటి చర్యలు చేయొద్దనే కదా మంచి సదుద్దేశంతో చేస్తున్న తీరు. ఈరోజు స్వాగతం ఇచ్చాల్సిన ప్రతిపక్షాలు కూడా స్వాగతం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రియల్ క్యారిడార్ పెడితే అన్ని వసతులు కలిగించి రైతులకు ఇబ్బంది లేకుండా ల్యాండ్ అక్విజిషన్ చేసిన వాళ్ళ పరిస్థితులను అన్ని కూడా పరిశీలించిన తర్వాతనే చేస్తారు కదా. ఇనిషియల్ స్టేజ్ లో ఇప్పుడు ఏమి మాట్లాడకుండా ఉండాలి కదా. ఆ రోజు రైతులకు కూడా బేడీలేసి ఖమ్మం జిల్లాలో అటువంటి పరిస్థితులు లేవు కదా. ఇప్పుడు ప్రజాస్వామ్య బద్ధకంగా నడుస్తున్నది. ఈరోజు ఏ విషయమైనా, ఈరోజు బీజేపీ విషయమైనప్పుడు కూడా దేశం కోసం నేను ఇది అదని చెప్పడం జరిగింది. కానీ ఏనాడు కూడా ఒక్క విషయం రమేష్ గారు, మీరు చెప్తున్నారు ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది అంటున్నారు. కాకపోతే విపక్షాలు ప్రణాళిక లేకుండా నడుస్తుంది అనేది విపక్షాల ఆరోపణ. ఈ అంశమే కాదు, మీరు మీ ప్రభుత్వం కీలకంగా ఏ అంశం తీసుకున్నా కూడా ప్రతిదీ కూడా వివాదాస్పదం అవుతుంది. పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక లేకుండా నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈ రకమైనటువంటి తిరుగుబాటు కావచ్చు, ప్రజా వ్యతిరేకత కావచ్చు వస్తుంది అంటుంది విపక్షాలు. ఒప్పుకుంటారా? ఒక విషయం మీకు గ్రహించాల్సిన అవసరం లేదు. మేము కేసీఆర్ లాగా బీజేపీ లాగా చేయలే. ఏ విషయమైనా కూడా రైతులను కాపాడాలి, ప్రజలను కాపాడాలి, ప్రజలే ప్రభుత్వం అనే నినాదం మాది. మేము ఎప్పుడు కూడా ఈరోజు ప్రజలను పీడించుకుంటూ డీజిల్ ధరలు పెంచి, పెట్రోల్ ధరలు పెంచి, గ్యాస్ ధరలు పెంచి ప్రజలను పీడించుకుంటూ మేము చేస్తలేము కదా. అటువంటి చర్యలు పేద ప్రజలు విషయంలో ఆయనకు ఆ భాషనే మాట్లాడారు మోడీ గారు. రైతుల కార్మికుల విషయంలో భాషలు ఉండేవి, రైతుల మీద పేద ప్రజల మీద భాషలు ఉండేవి. ఎప్పుడు ఎన్నో నినాదాలు చేస్తాడో ఏదో చెప్తారు బీజేపీలు. నల్లధనం తెచ్చి నేను ఇంటింటికి 15 లక్షలు ఇస్తానని మాట్లాడతారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటారు. ఎవరికి జరిగింది న్యాయం? రైతుల ఉద్యమం. ఈరోజు మేము అనేది రైతుల ఉద్యమం మన ఢిల్లీ పంజాబ్ లో చేస్తే 200 మంది చనిపోయారు. రైతులు ఉరికిచ్చి చంపేసారు పోలీసులు పెట్టి. ఈరోజు అటువంటి ఉద్యమాలు మేము చేస్తలేం కదా. అటువంటి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని కూడా మేము ముందుస్తున్నాం తప్పితే ప్రభుత్వ యంత్రాంగం కూడా సాయశక్తిలో వాళ్ళ కృషి చేస్తున్నారు తప్పితే మేము ఏం చేస్తున్నాం. మేక్ ఇన్ ఇండియా అంటారు, డిజిటల్ ఇండియా అంటారు, స్మార్ట్ సిటీ 100 సిటీలు అంటారు, స్కిల్ ఇండియా అంటారు.